వెల్కమ్ బ్యాక్. తెలంగాణ గవర్నర్ తో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పలువురు నేతలు భేటీ అయ్యారు. హెల్త్ పాలసీపై గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు. హెల్త్ పాలసీపై హైకోర్టు జడ్జితో కమిటీ వేసి విచారణ చేయించాలని కోరారు. ప్రజాధనం పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రైతుల చేతిలో ఉన్న వ్యవసాయ భూములు కూడా మల్టీపర్పస్ కోసం వినియోగించేలా కన్వర్షన్ కు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను బీజేపీ నేతలు కోరారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే తీసుకొచ్చారో ఈ యొక్క జియోని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ దీనివల్ల అనేక మందికి ఈరోజు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ల్యాండ్ కన్వర్జన్స్ పేరు మీద హిల్ట్ అనేటటువంటి ఒక జియో ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఏవైతే ఇండస్ట్రీస్ కు ఆ రోజు కేటాయించిన భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్ లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం. దాదాపు 9,000 ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి లక్షలాది కోట్లాది రూపాయలు ఈ రోజు ప్రభుత్వము అందులో కుంభకోణం జరిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా హిల్ట్ అనేటటువంటి పాలసీ ఏది ఉందో దీని ద్వారా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా అనేక సంవత్సరాల క్రితము ఇండస్ట్రీస్ అలాట్ అయినాయి. అప్పుడు ఉన్నటువంటి ఒక ధర ఇప్పుడు ఉన్నటువంటి ధరని మీరు కంపేర్ చేసుకున్నా కూడా బుక్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఒక ఏదైతే రేట్స్ ఉన్నాయో అది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రథసారథి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసిందో, ఈ హిల్ట్ పాలసీ వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు ఏ రకంగా గండి పడతా ఉన్నదో, మరి జీవో నంబర్ 27కి వ్యతిరేకిస్తూ జీవో 27ని విత్డ్రా చేయాల్సిందిగా ఈరోజు గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా ఇప్పుడు అధ్యక్షుడు చెప్పినట్టుగా అనేకమైనటువంటి అవినీతి అంశాలు, 6 గ్యారంటీలు, 420 హామీలకు నెరవేర్చిన పక్షంలో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అనేక కుంభకోణాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా, జిహెచ్ఎంసీ పరిధిని మరి పెంచుతూ తీసుకొచ్చినటువంటి జియోకు వ్యతిరేకంగా, అనేకమైనటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా మరి ఈ నెల 7వ తారీఖు రోజు వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పెద్ద ఎత్తున నిరసన దీక్షలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.